హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ జొన్న జామ్ అండి. మరి ఏం చేయాలండి, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇడ్లీలు టిఫిన్ లాంటివి చేయడానికి కుదరదు కాబట్టి ఒక్కళ్ళు ఉంటే ఏం చేసుకుంటామండి, ఇది సమ్మర్ టైం కాబట్టి ఏం చేస్తామంటే జావ లాంటివి తీసుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే ఇది వేసి జొన్న జావ వచ్చేసి నేను ఈ షాప్లో కొనుక్కొచ్చింది కదండి, మిల్లు దగ్గర ఆడిచ్చినది. ఈ పిండి వచ్చేసి కేజీ వచ్చేసి 150 రూపీస్ అండి. ఈ పిండిని ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ తీసేసిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ బాగా బాయిల్ అయ్యి కొద్దిగా లైట్గా సాల్ట్ కొద్దిగా వేసేసుకొని ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసేసిందండి. ఆ 2 స్పూన్స్ వేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యి దగ్గర దాకా ఉడికించండి. కొంతమంది ఏంటంటే ఈ జావలో కొద్దిగా పలసగా ఉన్నట్టు తాగుతారు, కొంతమంది ఏమో చిక్కదనంగా కూడా ఇష్టపడతారు. ఎందుకంటే కొద్దిగా చిక్కదనంగా ఉండటం వల్ల ఏంటంటే అందులో మజ్జిగ వేసుకుంటారు, కొంతమంది పెరుగు వేసుకుంటారు, కొంతమంది ఏమో ఇంకా ఏం వేసుకుంటారంటే బెల్లం కూడా వేసుకుంటారు, షుగర్ వేసుకుంటారు. కానీ నేను దీంట్లో ఏం వేసానంటే ఈ జాంగ్రీ పౌడర్ని యూజ్ చేసానండి. ఈ జాంగ్రీ పౌడర్ వేయడం ఏంటంటే చాలా మంచిది, హెల్త్కి ఐరన్ ఉంటుంది, అన్ని రకాల కూడా ఇది చాలా మంచిది. తొందరగా కూడా ఇందులో మెల్ట్ అయిపోయింది. అదే చెక్క బెల్లం లాంటిది ఇందులో కరగటానికి కూడా టైం అవుతుందండి. ఇక ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఇక నాది జావా వచ్చేసి అయిపోయిందండి. ఒక 5 నిమిషాల్లో తొందరగా అయ్యే రెసిపీ అండి. ఎవరికైనా టైం లేనప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.